బ్రో మీ లొకేషన్లో ఉన్నాను బ్రో. సరే త్వరగా రండి బ్రో, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరేనా? నేనే బ్రో. ఓటీపీ చెప్పండి బ్రో. 2233. ఓకే బ్రో, ఎక్కండి. బ్రో నేను డ్రైవ్ చేయొచ్చా? బ్రో మీరా? అలా ఇవ్వకూడదు బ్రో. ఆపండి బ్రో, అమ్మాయిలు అడిగితే సొల్లు కాచుకొని ఇచ్చేస్తారు, అదే మేము అడిగితే రూల్స్ మాట్లాడుతున్నారు. అంటే అది సరే బ్రో, తీసుకోండి కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. థ్యాంక్స్ బ్రో, అడిగిన వెంటనే బైక్ ఇచ్చినందుకు. నేనే ఇచ్చాను రా, నువ్వే నాకు ఏదేదో చెప్పి తీసుకున్నావు. ఏ బ్రో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బ్రో, ముందు చూసి నడపండి. బ్రో మీకు సంగతి చెప్పనా, మీ బైక్ కండిషన్ అస్సలు బాగాలేదు బ్రో. ఎక్కడ బ్రేక్ వేస్తే అది ఎక్కడ ఊరు చివరి అవుతుంది. చాలా బొక్కలు ఉన్నాయి దీంట్లో. బ్రేక్స్ పని చేయట్లేదు, స్పీడ్ మీటర్ పని చేయట్లేదు. ఇలా బైక్ మెయింటైన్ చేయడం మీ తర్వాతే బ్రో. బండి ఇవ్వడానికి బొక్క, మీరు నా బండి గురించి బొక్కలు మాట్లాడుతున్నారు. ఏంటి బ్రో మీలో మీరే మాట్లాడుకున్నారు? ఏం లేదు బ్రో, మీరు నాకంటే సూపర్గా డ్రైవ్ చేస్తున్నారు అంటున్నాను. ఇదేం చేశారు బ్రో, ఇది చాలా చిన్న బండి. నాది రెండు కలెక్షన్ చూస్తే మీరు పిచ్చెక్కిపోవాల్సిందే. బ్రో మీరు కుంపతీసి బైక్ మెకానికా? ఏంటి బ్రో అంత మాట అనేసావు? ఐఎమ్ నాట్ మెకానిక్, ఐఎమ్ రైడర్. అవునవును తెలుస్తుంది, నువ్వు నడిపే విధానం చూస్తేనే అర్థమవుతుంది. ఏంటి బ్రో మీలో మీరే మాట్లాడుకున్నారు? ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాగా. అవును నేను మాట్లాడుతున్నాడు, అసలు మీకు లైసెన్స్ ఉందంటావా? ఒకసారి అడిగితే పోలా. బ్రో మీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ అంటే? లైసెన్స్ అంటే ఏటా? బ్రో కొంచెం పక్క కాపండి. ఏమైంది బ్రో కొంచెం పక్క కాపండి బ్రో. ఎక్కడెందుకు ఆపారు బ్రో? ఏమైంది? ముందు బండి దగ్గర. ఏమైంది బ్రో? ముందు బండి దగ్గర. నీకు లైసెన్స్ లేదు, బొక్క లేదు, నువ్వు నాకు బొక్కలో కరెక్షన్ చెప్తున్నావా? ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నారు? నేను మీ కస్టమర్ని. కస్టమరా బొక్క? ఇలా బిహేవ్ చేస్తే నేను కస్టమర్ కేర్ కంప్లైంట్ ఇస్తాను. నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వడం కాదురా, నేనే నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి. నా బండి ఎలా ఉంటే నీకెందుకురా? కస్టమర్లో ఉండాలి కానీ బండి ఓనర్లా ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అయినా ఇంకోసారి ఇక్కడ కనిపించావనుకో నేనేం చేస్తాను నాకే తెలియదు. ముందు ఇక్కడ నుంచి రా. ఏంటి చుట్టుపక్కల అంతా ఇలా ఉంది, ఒకసారి కస్టమర్కి కాల్ చేద్దాం. హలో బైక్ ట్యాక్సీ సార్. ఎక్కడి వరకు వచ్చా తమ్ముడు? మీరు చెప్పిన లొకేషన్కి వచ్చేసాను సార్. నేను కనిపిస్తున్నానా? ఎవడో ఒకడు చేయి ఊపుతున్నాడు సార్, వాడు తప్ప ఎవరు కనిపించడం లేదు. ఆ చెయ్యి ఊపుతుంది నేనే తమ్ముడు. సరే సార్ నేను వెయిట్ చేస్తాను, మీరు రండి. A few moments later. ఇదేం రా సింహం గర్జిస్తుంది. రారా బాబు, ఎంతసేపు కూర్చుంటావు? సార్ ఓటీపీ చెప్పండి. 2253. సరే సరే ఎక్కండి. బ్రో మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు తమ్ముడు. ఇంత దూరం అది బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుని వచ్చే బదులు అదేదో మీ ఇంటి దగ్గర లేకుంటే శిల్పా కాంప్లెక్స్ దగ్గర పని కనిస్తే సరిపోతుంది కదా బ్రో. నేను నేచర్లో ఉంటాను బ్రో. నేచర్లో చెట్లు, చల్లగాలి, ఆ పక్షుల కిలకిలలు, నేచర్లో ఉండే ఫీలే పెడుతుంది. కావాలంటే నువ్వు ఒకసారి ట్రై చేస్తావేంటి ఇక్కడ? బ్రో మీ లొకేషన్ వచ్చింది బ్రో. ఎంత? 70 రూపీస్ బ్రో.
చేస్తాను. ఓకే బ్రో. అయినా ఎక్కడ దొరుకుతారా బాబు ఇలాంటి వాళ్ళందరూ? ఈ బాంబులు ఏదో వేసిందే సగం మంది ఈ పాటి చచ్చిపోయేవాళ్ళు. బ్రో, బైక్ ట్యాక్సీ బుక్ చేసింది మీరేనా? నంబర్ చెప్పండి బ్రో. 3322. సరే కూర్చోండి. ఏమైంది బ్రో? బ్రో ఒకసారి దిగండి. ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా బ్రో. బ్రో బండి ఎప్పుడు ఆగిపోతుంది నాకెలా తెలుస్తుంది బ్రో? మళ్ళీ ఏమైంది బ్రో? పెట్రోల్ అయిపోయింది బ్రో. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రో తోయండి బ్రో. బ్రో తోయండి బ్రో. బ్రో ఇంకొంచెం ఫాస్ట్గా తోయండి బ్రో. నా వల్ల కాదు బ్రో పెట్రోల్ బంక్ పక్కనే ఉంది బ్రో, తోస్తూనే ఉండండి. కావాలంటే నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు తోయ్. బ్రో నా లైట్ ప్యాచర్ అయింది బ్రో, నేను తోయలేను. చేయండి బ్రో. ఏంటి బ్రో ఆగిపోయారు? తోయండి బ్రో, బంక్ పక్కనే ఉంది. నా వల్లగా నా లొకేషన్ వచ్చింది, నేను పోతా. బ్రో 5 స్టార్ రేటింగ్ కూడా మర్చిపోకండి బ్రో. ఆ మాటకు వస్తే నువ్వే నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. అక్కడ ఇక్కడ అని చెప్పి 6 కిలోమీటర్ తోయించావు. రేపు ఆఫీస్కి వెళ్తాను లేదు. బ్రో బ్రో మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు, తోయండి బ్రో. ఆగరా ఆగబే ఆగరా నీ అయ్యా. అక్కడ పార్క్ కనబడుతుంది కదా బ్రో, పార్క్ నుంచి రైట్ సైడ్ వస్తే ఎదురుగా నేను కనబడతాను. బ్రో బైక్ ట్యాక్సీయా? ఓటీపీ చెప్పండి. 2289. ఓకే బ్రో కూర్చోండి. బ్రో మీ లొకేషన్ వచ్చింది బ్రో. బ్రో పేమెంట్ ఎంత? 85 రూపీస్ బ్రో. జీపే చేస్తాను. ఓకే బ్రో. బ్రో పేమెంట్ చేశాను కానీ ప్రాసెసింగ్లో ఉంది, కొంచెంసేపట్లో పడిపోతాయి మీ అకౌంట్లో. ఓకేనా? బ్రో నాకు నమ్మకం లేదు బ్రో, నా మొట్ట నాకు పట్టకి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. సాటి మనిషిని నమ్మకపోతే ఎలా చెప్పు? ఇదంతా నాకు తెలియదు బ్రో, నా మంట నాకు పడ్డాకి ఇక్కడ నుంచి వెళ్ళండి. అయినా అది వస్తుందో లేదో గ్యారెంటీ లేదు బ్రో, నన్నే మోసం చేయాలని చూస్తున్నారు బ్రో. కావాలంటే నెంబర్ తీసుకోండి, పేమెంట్ రాకపోతే నాకు కాల్ చేస్తే నేను మళ్ళీ పేమెంట్ బ్యాక్ చేస్తాను. అప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే నేనేం చేయాలండి? ఒక నిమిషం ఆగండి, మా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. రే మామా, 105 రూపీస్ ఉంటాయి, ఫోన్పే చేయి, ర్యాపిడ్ అతనికి ఇవ్వాలి. నెంబరా? సరే చెప్తున్నాను చూడు, 7671874770. బ్రో ఒకసారి లైన్లో ఉండు. బ్రో వచ్చిందంట పేమెంట్ చూడండి. ఓకే బ్రో వచ్చింది. సరేరా ఉంటాం మరి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.